నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తవ్వే కొద్దీ పాములు బయటపడినట్లు ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. నిన్నటి వరకు కింది స్థాయి అధికారులకే పరిమితమైన దర్యాప్తు నేడు ఏకంగా తాడేపల్లి పెద్దల వైపు దూసుకొస్తోంది. ఇటు సెట్ అటు ఈడీ జాయింట్ ఆపరేషన్తో వైసీపీ ముఖ్య నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. వందల కోట్ల అక్రమ సంపాదన, ఎల్లలు దాటుతున్న భూదందాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ స్కామ్ల వెనుక ఉన్నటువంటి ఆ మాస్టర్ మైండ్స్ ఎవరు? కటకటాలు లెక్క పొట్టబోయే ఆ కీలక నేత ఎవరు? చూద్దాం ఈరోజు స్టోరీలో. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒక పొలిటికల్ థ్రిల్లర్ని తలపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ అధికారులు తమ విచారణ వేగాన్ని అమాంతం పెంచేశారు. కేవలం కింది స్థాయి అధికారులకే పరిమితం కాకుండా ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన కీలక నేతలు అధికారుల చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలువురు ముఖ్యుల నుంచి సిట్ అధికారులు చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ సేకరించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. పకడ్బందీ ఆధారాలతో సిట్ ముందుకు వెళ్తున్న తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎన్నో సంచలనాలు నమోదు కావడం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇది సాధారణ దర్యాప్తులా కాకుండా ఒక సిస్టమాటిక్ ఆపరేషన్లా సాగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా సిట్ వేసిన అడుగులు వైసీపీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు చెవిరెడ్డి, అలాగే జగన్ ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి లాంటి కీలక వ్యక్తుల్ని సిట్ అరెస్టు చేసి విచారించింది. తాజాగా జగన్ పీఏ కె నాగేశ్వరరెడ్డి అలియాస్ కేఎన్ఆర్ను సైతం అధికారులు సుదీర్ఘంగా ఇంటరోగేట్ చేశారు. అయితే ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక సాధారణ పీఏ స్థాయిలో ఉన్న కేఎన్ఆర్ దగ్గర వందల కోట్ల అక్రమాస్తులు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో హాట్ టాపిక్. ఒక వ్యక్తి దగ్గరే ఇన్ని వందల కోట్లుంటాయి. ఇక తెర వెనుక ఉన్న అసలు సూత్రధారుల దగ్గర ఎంత పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ ఉండి ఉంటుందన్నది అతిపెద్ద ప్రశ్న. దర్యాప్తులో వెలుగు చూస్తున్న ఈ కళ్లు చెదిరే నిజాల ఆధారంగా సిట్ తదుపరి టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దర్యాప్తులో గుర్తించిన కీలక అంశాల ఆధారంగా త్వరలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వబోతోందని బలమైన లీకులు వస్తున్నాయి. ఒకవేళ సజ్జలకు నిజంగానే నోటీసులిస్తే ఏపీ పాలిటిక్స్లో అతిపెద్ద భూకంపమే సృష్టిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనూ పార్టీలోనూ సజ్జలది నెంబర్ 2 పొజిషన్. ఆయన కనుసనంలోనే మొత్తం సిస్టమ్ నడిచిందనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు సజ్జల ఇంటరోగేషన్ జరిగితే మాత్రం లిక్కర్ స్కామ్ మూలాలు ఎక్కడి వరకు వెళ్తాయనేది పూర్తిగా బయటపడే ఛాన్స్ ఉంది. ఈ పరిణామం అధికార విపక్ష శిబిరాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటివరకు సిట్ దర్యాప్తులో సేకరించిన డిజిటల్ ఎవిడెన్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకే కేంద్రాన్ని సూచిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా మిథున్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పుడు కేఎన్ఆర్ విచారణల సారాంశం అంతా కలిసి ఫైనల్గా మాజీ సీఎం జగన్ చుట్టూనే ఉచ్చు బిగుస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ అధికారులు కేవలం వాంగ్మూలాలపైనే ఆధారపడకుండా టెక్నికల్ డేటాని, మనీ ట్రయల్స్ను పక్కాగా మ్యాప్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ ఆధారాలతోనే సజ్జల రామకృష్ణారెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. కింది స్థాయి నుంచి టాప్ లీడర్షిప్ వరకు ఈ లిక్కర్ సిండికేట్ నెట్వర్క్ ఎలా ఆపరేట్ అయిందనే దానిపై అధికారులు ఒక పర్ఫెక్ట్ పిక్చర్ క్రియేట్ చేసుకున్నారన్న బలమైన సంకేతాలు ఇస్తోంది. విన్నారుగా, సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి పక్కా ఆధారాలు ఇప్పుడు ఏకంగా నంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకుడినే టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన మరో దర్యాప్తు సంస్థ ఈ వ్యవహారాన్ని మరింత హీటెక్కిస్తోంది. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ. ఈ డబుల్ అటాక్ నుంచి తప్పించుకోవడం ఆ బడా నేతలకు సాధ్యమేనా? ఇక పిఏల దగ్గర దొరికిన ఆ వందల కోట్లు ఏ దేశాలకు తరలిపోయాయో ఇప్పుడు చూద్దాం. ఇదే సమయంలో ఈ లిక్కర్ ఎపిసోడ్లోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇవ్వడం కథను మరింత రసవత్తరంగా మార్చేసింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సిట్ అధికారులు దూకుడుగా విచారిస్తుంటే, మరోపక్క కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సైతం తన ఫోకస్ ని ఏపీ లిక్కర్ స్కామ్ పై పెట్టింది.
మనీ లాండరింగ్ కోణంలో ఈడీ లోతైన దర్యాప్తు మొదలుపెట్టడంతో నిందితులకు ఎస్కేప్ రూట్ లేకుండా పోయింది. ఇటు సిట్ అటు ఈడీ ఒకేసారి జాయింట్ ఆపరేషన్ తరహాలో అటాక్ చేస్తూ ఉండడంతో వైసీపీ ముఖ్య నేతలకు ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు దర్యాప్తు సంస్థల యాక్షన్ ప్లాన్ చూస్తుంటే 100 కోట్ల ప్రజాధనం ఎలా పక్కదారి పట్టిందో, ఆ ఫండ్స్ ఏ అకౌంట్లకు షిఫ్ట్ అయ్యాయో త్వరలోనే అఫీషియల్గా బయటపడనుందని స్పష్టంగా అర్థమవుతోంది. అసలిక్కడ సామాన్యుని తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరికీ ఈ 100 కోట్లు ఎలా వచ్చాయి? ఒక రాష్ట్రంలో లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా సిండికేట్లుగా ఏర్పడి డిజిటల్ పేమెంట్స్ పక్కకు పెట్టి కేవలం క్యాష్ రూపంలో 1000 కోట్లు కలెక్ట్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. కేవలం ఒక పిఏ స్థాయి వ్యక్తి 100 కోట్లు పోగేసుకున్నాడంటే అధికార పీఠం అండలేకుండా ఇది సాధ్యమేనా? ఈ స్థాయిలో మనీ సర్క్యులేషన్ జరగాలంటే ప్రభుత్వ వ్యవస్థల్ని ఎంతలా తమ గుప్పిట్లోకి తీసుకొని ఉంటారో ఇట్టే ఊహించుకోవచ్చు. అక్రమంగా సంపాదించిన ఈ డబ్బంతా హవాలా మార్గాల్లో ఇతర దేశాలకు లేదా బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించారా అన్న కోణంలో ఏజెన్సీలు నిశితంగా విశ్లేషిస్తున్నారు. ఒకవైపు ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తుంటే మరోవైపు వైసీపీ నేతల అక్రమాల పరంపర రాష్ట్ర సరిహద్దులు దాటి పక్క రాష్ట్రానికి కూడా పాకింది. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తెలంగాణలో నమోదైన కేసు రెండు రాష్ట్రాల పాలిటిక్స్లో పెను సంచలనంగా మారింది. ఏపీలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు నేతలు అదే అలవాటుతో హైదరాబాదులో ఏకంగా 1000 కోట్ల రూపాయల వాల్యూ ఉన్న భూదందాకు స్కెచ్ వేశారు. ఈ వ్యవహారం చూస్తుంటే వీళ్ల అక్రమాలకు రాష్ట్ర దేశ ఎల్లలు కూడా అడ్డు రావడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారం పోయినా సరే వీళ్ల భూదాహానికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విషయం ఈ తాజా ఎపిసోడ్తో జనాలకు మరింత క్లియర్గా అర్థమవుతోంది. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కన్ను ఏకంగా హైదరాబాదులోని అత్యంత కాస్ట్లీ ఏరియా అయిన కోకాపేటలోని ఒక కీలక భూమిపై పడింది. అక్కడ ఉన్న ప్రైమ్ ల్యాండ్ని కొట్టేయడం కోసం ఏకంగా ప్రభుత్వ వ్యవస్థల్నే మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. దీనికోసం ఏకంగా 5 నకిలీ జీవోలను సృష్టించారని తెలంగాణ పోలీసుల దర్యాప్తులో పక్కాగా తేలిపోయింది. ఏకంగా గవర్నమెంట్ ఆర్డర్స్నే ఫోర్జరీ చేయడం అనేది సాధారణ క్రైమ్ కాదు. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు. దీని వెనుక ఒక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ పనిచేసిందన్న బలమైన సంకేతాలు ఇస్తోంది. తెలంగాణ పోలీసులు ఈ ఫేక్ జీవోల వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుని లోతైన దర్యాప్తుతో డొంక కదిలిస్తున్నారు. ఏపీలో మద్యం ఏరులై పారితే ఆ డబ్బుతో పక్క రాష్ట్రంలో ఏకంగా ప్రభుత్వ భూములకే ఎసరు పెట్టారు. కంచే చేను మేసిన చందంగా 5 నకిలీ జీవోలు సృష్టించి ఏకంగా 1000 కోట్ల కోకాపేట భూములపై కన్నేశారు. ఇంతకీ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఆ మాజీ ఎమ్మెల్యే ఎక్కడ దాక్కున్నారు? తెలంగాణ పోలీసుల తదుపరి యాక్షన్ ప్లాన్ ఏంటి? మిగతా కథనంలో ఇప్పుడు చూద్దాం. కోకాపేట భూదందాలో కేవలం డాక్యుమెంట్ల ఫోర్జరీ మాత్రమే కాదు, భారీ స్థాయిలో ఫినాన్షియల్ డీలింగ్స్ కూడా జరిగినట్లు పోలీసులు ఐడెంటిఫై చేశారు. బ్రహ్మనాయుడు అకౌంట్ల నుంచి ఇతర నిందితులకు ₹1 కోటి పైగా నగదు బదిలీ అయినట్లు పక్కా ఆధారాలు సేకరించారు. ఈ మనీ ట్రయల్ అనేది ఇప్పుడు కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది. ఒక ఫేక్ అగ్రిమెంట్ కోసం ఇంత పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ జరిగిందంటే అసలు టార్గెట్ చేసిన ఆ 1000 కోట్ల భూమి వెనుక ఇంకా ఎవరెవరి ఇంట్రెస్ట్లున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆధారాలు దొరకడంతో పోలీసులు ఇప్పటికే ఈ కేసులో 3 కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ డెవలప్మెంట్ ఏపీలోని వైసీపీ శిబిరంలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తూ ఉండడంతో ఈ ఎపిసోడ్లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం మరింత సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. 3 బినామీలు అడ్డంగా బుక్ అవడంతో తనను కూడా ఏ క్షణమైనా అరెస్టు చేసే ఛాన్స్ ఉందని గ్రహించిన బ్రహ్మనాయుడు ఎస్కేప్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారన్నది ఒక మిస్టరీగా మారింది. తెలంగాణ పోలీసులు ఆయన కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా పవర్ ఎంజాయ్ చేసిన వ్యక్తి ఇప్పుడిలా ఫేక్ జీవోల కేసులో పోలీసులకు చిక్కకుండా పారిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన దొరికితే మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకొస్తాయి.
ఈ రెండు ఘటనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఒక డార్క్ రియాలిటీ మనకు అర్థమవుతోంది. ఏపీలో లిక్కర్ స్కామ్ ద్వారా కూడబెట్టిన వందల కోట్ల రూపాయల బ్లాక్ మనీని పక్క రాష్ట్రాల్లోని రియల్ ఎస్టేట్ రంగంలోకి పంపింగ్ చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేరాల పరంపర కేవలం ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా ఎల్లలు దాటేస్తోంది. ఇక్కడ స్కామ్ చేయాలి, అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్న ఒక మాఫియా తరహా ఆపరేషన్ రన్ అవుతున్నట్లు కనిపిస్తోంది. భూదందాలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించే ధైర్యం చేశారంటే వాళ్లకు సిస్టంలోని లొసుగుల మీద ఎంత పట్టుందో దీన్ని బట్టి విశ్లేషిస్తున్నారు. ఇలాంటి ఆర్థిక నేరాలకు సరిహద్దులుండవని, చట్టం నుంచి తప్పించుకోవడానికి వీళ్లు ఎంతటి రిస్క్ అయినా చేస్తారని స్పష్టమవుతోంది. మొత్తం మీద ఏపీలో లిక్కర్ సిండికేట్ దర్యాప్తు పీక్ స్టేజ్కి చేరుకుంటున్న సమయంలో తెలంగాణలో వెలుగు చూసిన భూ కుంభకోణం వైసీపీ నేతల ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేసింది. సిట్, ఈడీ లాంటి ఏజెన్సీలు ఒకవైపు ఉచ్చు బిగుస్తుంటాయి, మరోవైపు పక్క రాష్ట్ర పోలీసుల కేసులో పీకల మీదకొస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ అయితే ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారడం గ్యారంటీ. అలాగే బ్రహ్మనాయుడు పట్టుబడితే భూదందాలో ఇంకెంతమంది పేర్లు బయటపడతాయో చూడాలి. అక్రమంగా సంపాదించిన వందల కోట్లు, దానికి తోడు ఎల్లలు దాటుతున్న దంతాలు వెరసి ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయబోతున్నాయన్న బలమైన సంకేతాలిస్తోంది. అధికారం శాశ్వతం కాదు, కానీ చేసిన పాపం మాత్రం నీడలా వెంటాడుతుంది అనడానికి ఈ పరిణామాలే నిదర్శనం. ప్రజల కోసం పనిచేయాల్సిన నాయకులు వందల కోట్లు కూడబెట్టి ఎల్లలు దాటి అక్రమాలకు పాల్పడ్డం నేటి రాజకీయాలకే ఓ మాయని మచ్చ. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు, కానీ ఈసారి ఆ చట్టం ఉచ్చులో చిక్కుకునే బడా తిమింగలాలు ఎవరు అన్నదే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా అవినీతి సామ్రాజ్యాల పునాదులు కదులుతున్నాయి అన్నది అక్షర సత్యం.